మొదటివాడు కడపటివాడు యుగయుగములకు సజీవుడైనటువంటి దేవుడు కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని నోటి నుండి 2 అంచెలు గల ఖడ్గం కలిగి సూర్యుని వలె మహా తేజస్సుతో ప్రకాశించిన దేవాది దేవుడు ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలకు ఇచ్చినటువంటి హెచ్చరికల గురించి ఇప్పుడు మనం విందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు రిషిత. నేను ఎఫెసీ సంఘం గురించి చెప్తున్నాను. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, 7 నక్షత్రాలు తన కుడి చేతిచే పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేతివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదట క్రియను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నీ కులాయితీ క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వాణిని నా దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. నా పేరు షారన్ గ్రేస్. ఇప్పుడు నేను స్ఫుర్ణ సంఘం గురించి చెప్తున్నాను. స్ఫుర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, మొదటి వాడును కడపటి వాడునే ఉండి మృతుడై మరల బ్రతికి ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నెరుగుతును. అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన కలుగు దూషణ నెరుగుతును. నీకు పొందబోవు శ్రమలకు భయపడుకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుడి, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. జయించిన వాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. ప్రైజ్ లార్డ్. నా పేరు హ్యానా జాయ్. నేను పెర్గమ సంఘం గురించి చెప్పబోతున్నాను. పెర్గమలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, వాడి అయిన 2 అంచెలు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురము నా స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప్ప అనవాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇజ్రాయేలీలకు ఊరి ఒడ్డనున్న బాలామునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితీల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. కావున మారుమనసు పొందుము. లేని ఎడల నేను యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధం చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరిగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్కని కొత్త పేరుండును. పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు హాసిని. నేను ఇప్పుడు తుయతైర సంఘం గురించి వివరిస్తున్నాను. ప్రకటన 2:18 నుండి 29 వరకు. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారుమనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిను కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనసు పొందనొల్లదు. ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారుమనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయంగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలోను ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా, ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గుడమైన సంగతులను ఎరగమని చెప్పుకునే వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీపైన మరి ఏ భారము పెట్టాను. నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతమ వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండములతో వారిని ఏలును,
వారి కుమ్మరివాని మట్టి పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్క ఇచ్చదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సార్దీస్ సంఘం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవి. నీ క్రియలు నా దేవుని ఎదుట నాకు సంపూర్ణంగా కనబడలేదు కనుక జాగరకుడవై చావని ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగూ ఉపదేశం పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారుమనసు పొందుము. నీవు జాగరకుడై ఉండినెలడా నేను నీ వద్దకు దొంగవలె వచ్చేదను. ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువానికి అలాగుననే తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలోదెల్ఫియా సంఘం. ఫిలోదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. దావీదు తాలెప్పు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడైనను సత్యస్వరూప్యగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమయ్యున్నను నా వాక్యమును గైకొనక నా నమ్మము నెరగలేదు. ఇదిగో తలుపును నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడూ వేయనేరడు. యూదుల కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదం ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకునేటట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమై నా వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులు శోధించుటకు లోకమంతట మీద రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరింపుకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని వద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమగు నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవొదికయ సంఘం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. ఆమె నన్నువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియు నేనన్నవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను నుండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను నుండక నులివెచ్చనుగా నున్నావు కనుక నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నావు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడుకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు, నీకు దృష్టి కలుగునట్లు నీ కళ్ళకు కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక మీరు ఆసక్తి కలిగి మారు మనసు పొందుడి. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని దగ్గరికి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేసేదను. నేను జయించి నా తండ్రితో కూడా తన సింహాసనం ప్రక్కన కూర్చున్న ప్రకారం జయించిన వాణిని నాతో కూడా నా సింహాసనం ప్రక్కన కూర్చున్ననిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఆమెన్.